మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నరసింహానదిగశ్చ దేవః న తీర్థమన్యద్భవనాసహేతోః న గారుడాద్రేరపరోస్తు శైలః న భక్తజంతోరపరోస్తు యోగి. మాసానాం మార్గశీర్షోగమని కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన ప్రకారం ఈ 12 నెలల్లో మార్గశిర మాసం అతి శ్రేష్టమైనది భగవంతునికి. అటువంటి మాసంలో గోదాదేవి అమ్మవారు కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసి గాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగవాసిని అని ఆ గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు అనే క్షేత్రంలో అవతరించి ఆ భగవంతునికి విష్ణు చిత్తుడు అనే ఆళ్వారికి నందవనంలో భూదేవి అంశంగా దొరికిన ఆ మహాలక్ష్మి అమ్మవారు గోదాదేవిగా ఈ క్షేత్రంలో అరిముఖన్ అచ్యుతన్ కైమేల్ కైవెత్తి పురనిలై కట్ట కణాకండేన్ తోడినానని ఆ అమ్మవారు 12 పాత్రంలో ఒక్కొక్క క్షేత్రాధీశిని నేను పాణిగ్రహణం చేసుకున్నట్టు కళకండింది. ఆ రీతిలో అహోబిల క్షేత్రంలో ఉండే నృసింహస్వామి అరిముఖన్ అంటే సింహముఖం కలిగిన వాడిని వెండి చేసుకున్నట్టు పాణిగ్రహణం చేసుకున్నట్టు నేను కళకన్నా అని చెప్పి ఈ క్షేత్రాన్ని విశేషంగా వర్ణించింది కనుక అటువంటి వైభవమైన ఈ అహోబిల క్షేత్రంలో 30 రోజుల పాటు ధనుర్మాస విశేష ఆరాధన ఉదయమే 4 గంటలకు సుప్రభాతం గోపూజతో ప్రారంభించి భక్తులందరినీ దేవాలయంలో కూర్చోబెట్టి వారికి మహాసంకల్పం చేసి సహస్రనామార్చన పూజలు నిర్వహించి వారికి బహువిధమైన ప్రసాదాలు అనుగ్రహించి ఈ క్షేత్రంలో మాత్రమే ప్రత్యేకించి చేస్తారు కనుక ఈ 30 రోజులు ఎక్కడ చూసిన వాళ్ళు ఈ అహోబిల క్షేత్రానికి విచ్చేసి ధనుర్మాసంలో ఒక్కరోజున పాల్గొని స్వామివారిని ఒక పరిపూర్ణ అనుగ్రహం యావత్ భక్తులకి లభించాలని చెప్పి సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్నుతే శ్రియాచ భద్రయాజుష్ట యస్తం భద్రం నమామ్యహం అహోబిల గుహావాస వాసోల్లాసిత హాసినే అస్తు లక్ష్మీ నృసింహాయ నిత్యశ్రీ నిత్యమంగళం.